చెప్పండి. కూర్చోండి. పర్వాలేదు సార్. లేదు, ఈ డిస్కషన్ కొంచెం టైం పట్టొచ్చు. మీరు కూర్చోండి. మీరు వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. మీ పద్ధతి, ప్రవర్తన అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ఐ లైక్ యూ వెరీ మచ్. మీరు రవిని ఎంతో బాగా చూసుకుంటున్నారు. ఇంత బాగా కన్నతల్లే చూసుకోలేదేమో. వాళ్ళ అమ్మ ఉన్నా రవి ఇంత ఆనందంగా ఉండేవాడు కాదేమో. వాడికి మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మీలోనే వాళ్ళ అమ్మను చూసుకుంటున్నాడు. మీరు ఈ ఇంటికి వచ్చిన కొత్తలో కేవలం గవర్నెన్సే అనుకున్నాను. కానీ మీ ప్రవర్తనతో ఆ ఆలోచనే మార్చేశారు. ఈ ఇంట్లోని మనిషిగా మారారు. నేను అనుకున్న దానికన్నా రవిని ఎంతో బాగా చూసుకుంటున్నాను. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. థ్యాంక్స్ అలాట్. ఇందులో నేను చేసింది ఏముందిలేండి. ఇది నా డ్యూటీ. లేదు, అలా అనకండి. డ్యూటీ అనుకుని చేస్తే మరోలా ఉండేది. ఇది మీరు మనసు పెట్టి చేశారు. అందుకే ఇలా ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకున్నాను. భలేవారు సార్, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? మీరింతలా మాలో కలిసిపోయారు కాబట్టి నేను ఈ ప్రశ్న అడగడానికి ధైర్యం చేస్తున్నాను. నాకు రవికి మీరెంతో బాగా నచ్చారు. మీరెప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని నా కోరిక. అందుకే అడుగుతున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. మా ఇద్దరికి మీరు ఎంతో బాగా నచ్చారు. మీకు నేను నచ్చితే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఇలా అడుగుతున్నాను. సార్, మీరు ఇది ఎలా అడగలుగుతున్నారు? మీ ఇంట్లో పనిచేసే ఒక ఆడదాని పట్ల మీరు చూపించే గౌరవం ఇదేనా? ఐఎమ్ సారీ, కంగారు పడకండి. నా ఉద్దేశం అది కాదు. మిమ్మల్ని అగౌరవపరచాలన్న ఆలోచన నాకు లేనే లేదు. మీకు నచ్చితేనే ఈ పెళ్ళి. అయినా మీరిప్పుడే నిర్ణయం తీసుకోనక్కర్లేదు. టేక్ యూర్ ఓన్ టైం. బాగా ఆలోచించుకొని ఓ నిర్ణయానికి రండి. మీకు ఇష్టమైతేనే మనం పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉంది. మీరు నిదానంగా ఆలోచించి చూడండి. నేను ఎప్పటి నుంచో మీతో ఈ విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పటికి నా మనసులోని మాట బయటకు వచ్చింది. మీరందరిలా కాదనుకున్నాను. మీరెంతో పెద్ద మనిషి అనుకున్నాను. కానీ మీరు కూడా ఇలా మాట్లాడతారనుకోలేదు. నేను ఇంట్లో గవర్నెన్స్గా పనిచేయడానికి వచ్చాను. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు యజమాని, నేను నౌకర్ని. నా గురించి అసలు ఇలా ఆలోచించడమే తప్పు. ఇంకెప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడద్దు. మీ పట్ల నాకున్న గౌరవాన్ని నిలబెట్టుకోండి. నిస్సహాయంగా పొట్ట చేత పట్టుకుని మీ ఇంటికి వచ్చినందుకు నాకు పరీక్షలు పెట్టకండి. నేను ఇప్పటికే జీవితంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. ఇంకా పోరాడే శక్తి లేదు. నా మీద దయించి నన్ను నా మానాన వదిలేయండి. నాకు ఇటువంటి ఆశలేవీ లేవు. ఒక గవర్నెన్స్ గానే నన్ను ఇంట్లో ఉండనివ్వండి. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. ప్లీజ్ లక్ష్మి గారు, నా మాట వినండి.
నా మనసులో ఏ దురుద్దేశమూ లేదు, నిర్మలమైన ప్రేమ తప్ప. నాలోని ప్రేమని బయటికి వెల్లడి చేసే హక్కు నాకుందనుకుని ఇలా చెప్పాను. మీకు ఇష్టం లేకపోతే చెప్పేయండి, అంతేకాని ఇలా బాధపడకండి. మిమ్మల్ని అవమానపరచాలన్న ఉద్దేశం నాకు ఏ కోసానా లేదు. ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను ఇందాకే చెప్పా కదా, బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి రండి. అప్పటిదాకా హడావిడేం లేదు. మీకు ఇష్టం లేకపోతే ఎప్పట్లాగే గవర్నెన్స్గా ఇక్కడ ఉండొచ్చు. ఐఎమ్ సారీ. పర్వాలేదు, ఐ కెన్ అండర్స్టాండ్. మీ పరిస్థితుల్లో నేనున్నా ఇలాగే రియాక్ట్ అయ్యేవాడినేమో. అయినా నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. మీరు మళ్ళీ ఆలోచించండి. ఈ పెళ్ళి మీకు ఇష్టం లేదా? ఐ మీన్ నేను మీకు ఇష్టం లేదా? సార్, చెప్పండి, మీ మనసులో మాట ఏంటో చెప్పండి. నేనంటే మీకు ఇష్టం లేదా? నేనేమని చెప్పను సార్, ఎలా చెప్పను? పర్వాలేదు, చెప్పండి. నేనేమనుకోను. మీకు ఈ పెళ్ళి ఎందుకు ఇష్టం లేదు? సార్, మీరు ఏదో ఒకటి తేల్చి చెప్తేనే నాకు తృప్తి. మీ మనసులోని మాటని మీలోనే దాచేసుకుంటే నాకు ఎలా తెలుస్తుంది? మీకు ఇష్టం లేదంటే ఒక ముక్కలో చెప్పేయండి, ఇందులో పోయేదేం లేదు. ఇప్పుడు చెప్పండి, ఇది మీరు ఇప్పటిదాకా చూడలేదని నేను అనుకోవాలా, లేక తెలిసి కూడా ఏమీ తెలియనట్లు అడుగుతున్నారు అనుకోవాలా? ఒక పెళ్ళైన ఆడదాన్ని నీకు మళ్ళీ పెళ్ళెందుకు ఇష్టం లేదని ఇలా పదే పదే అడిగితే ఏం చెప్పగలదు? గొప్పింటి వాళ్ళే ఇలా ప్రవర్తిస్తే తన గోడ ఎవరికి చెప్పుకోగలదు? చెప్పండి, ఇప్పుడు మీరే చెప్పండి. నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? అసలు మీలాంటి వాళ్ళకి ఇలాంటి ఆలోచన ఎలా వస్తుంది? పెళ్ళైన ఆడదానితో ఇలా మాట్లాడి హింసించడం సబబేనా? చెప్పండి, మీరే చెప్పండి. లక్ష్మి గారు, చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఈ పసుపు తాడును చూసి మరీ చెప్పండి. మీ మెడలో పసుపుతాడు నేను ఎప్పుడూ చూశాను, కానీ ఏమీ తెలియనట్లుగా మీరు పెళ్ళెందుకు చేసుకోలేదని మొన్న మిమ్మల్ని కావాలని అడిగాను. అవును, నన్ను అపార్థం చేసుకోకండి. అలా చేయడం వరకు ఏ దురుద్దేశమూ లేదు. మీరు పెళ్ళెందుకు చేసుకోలేదని అడిగితే మీ పెళ్లి జరిగిపోయిందని, మీ గతమంతా వివరిస్తారని, దాంతో మీ జీవితం గురించి నాకు తెలుస్తుందని అడిగాను. అంతకుమించి మరేం లేదు. తప్పేమన్నా ఉంటే క్షమించండి. మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగినా మీ గతం గురించి చెప్పలేదు. అసలు మీరు ఇలా ఒంటరిగా ఎందుకు మిగిలిపోయారు, మీ జీవితం ఎందుకు ఇలా మారిందో తెలుసుకోవాలన్నదే నా తాపత్రయం. నా జీవితాన్ని నేను మర్చిపోవాలనుకుంటున్నాను. మీరే పదే పదే గుర్తు చేస్తున్నారు. అయినా మీరింతగా అడుగుతున్నారు కాబట్టి ఈ ఒక్క మాట చెప్తాను. నా జీవితం ఎప్పుడో మోడైపోయింది. ఎన్నో విషాదాల్ని చవి చూసి విసుగెత్తిపోయింది. తన మీద తనకి అసహ్యం, విరక్తి కలిగి నన్ను వదిలి వెళ్ళిపోయింది. నేనొంటరిగా ఇలా జీవోత్సవంలా మిగిలాను. ఇప్పుడు నాకే కోరికలు లేవు, ఆశలు అంతకన్నా లేవు. ఎండమావిలా మారినా మనశ్శాంతి కోసం వెతుక్కుంటూ ఇలా కాలం గడుపుతున్నాను. ఇంతే నా జీవితం గురించి. మీరు అడిగితే నేను ఇంతకన్నా ఇంకేమీ చెప్పలేను. అలాగే అడగను. మీ గతం గురించి అడగను. మీ మనోగతంగా మీ దగ్గరే ఉంచుకోండి. మర్చిపోవాలనుకుంటున్నారు కాబట్టి హాయిగా మర్చిపోండి. అది మిమ్మల్ని వెంటాడి వేధించేలా చేయకండి. గతం గత. మీరు దాని గురించి ఆలోచించను అక్కర్లేదు. నేను దాని గురించి పట్టించుకోను అక్కర్లేదు. అసలు మనిద్దరికీ దాంతో పని లేదు. నేను ఇంతకు ముందే మీకు చెప్పాను, జీవితంలో ఎన్ని చేదు అనుభవాలు ఎదురైనా జీవితం పట్ల ఆసక్తి చనిపోకూడదని. గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టండి.
దానికి నేను చేయూతనిస్తాను. భవిష్యత్తు వైపు మీరు వేసే ప్రతి అడుగు వెనుక నా ప్రోత్సాహం ఉంటుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీకింతకు ముందు జరిగిన పెళ్లి గురించి, ఆ తర్వాత మీరిలా ఒంటరిగా ఎందుకు మారారన్న దాని గురించి నేనేం పట్టించుకోను. భవిష్యత్తులో కూడా దాని గురించి నేనెప్పుడూ అడగను. మీరు పీడకల్లా దాన్ని మర్చిపోగలిగితే మీతో కొత్త జీవితం పంచుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అవును, నేను మాట్లాడే దాంట్లో తప్పేం లేదు. ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. నా భార్య నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయింది. పెళ్ళైనా మీరు కూడా ఇప్పుడు ఒంటరిగానే ఉన్నారు. ఏవో కారణాల చేత గతాన్ని మర్చిపోవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మనిద్దరం భవిష్యత్తులో కలిసి ఎందుకు అడుగులు వేయకూడదు? దానివల్ల మనిద్దరి జీవితాల్లోకి తిరిగి వెలుగొచ్చింది. ఒంటరి పక్షులా మిగిలిన మనం పెళ్లి చేసుకోవడంలో తప్పేం లేదు. లోకం అపార్థం చేసుకోదు. మోహన్ గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇందులో తప్పేం లేదు. ఈ రోజుల్లో ఇలా ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే మనం కూడా. సార్ ప్లీజ్, అసలు అటువంటి ఆలోచన నాకు లేదు. మీకున్న మంచి మనసుకి నా జోహార్లు. చెడిపోయిన నా జీవితాన్ని బాగు చేయాలన్న గొప్ప ఆలోచన, ఆదర్శం మీకున్నా మీ చేయూతను అందుకునే ధైర్యం నాకు లేదు. నన్నులా ఇలాగే ఉండనివ్వండి దయచేసి. ఇక ముందు ఎప్పుడూ ఈ ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న నాకు కనీసం ఈ ఇంట్లోనైనా కొంత మనశ్శాంతి దొరుకుతుంది అనుకున్నాను. ఇంత గొప్ప మనసున్న వాళ్ళు కాబట్టి నా మీద జాలితోనైనా నా మారాన నన్ను వదిలేయండి. నేను మిమ్మల్ని కోరుకునేది ఇదొక్కటే. లీవ్ మీ అలోన్. గివ్ మీ ఎ లిటిల్ పీస్. నాకంతకు మించి ఇంకేం అక్కర్లేదు. అలా చేస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. భగవంతుడా, ఇప్పుడు నేను ఎదుర్కొన్న పరీక్షలు చాలక నాకు ఈ కొత్త పరీక్ష పెట్టావు. ఇప్పుడు నేనేం చేయాలి? నేనెంత కాదంటున్నా ఆయన వినడం లేదు. నాకు పెళ్ళైనా తనకు అభ్యంతరం లేదని, కొత్త జీవితం మొదలు పెడతామని నన్ను పదే పదే అడుగుతున్నారు. ఈ ఇంట్లోనే ఉంటూ ఈ మాటల్ని వింటూ నేనెలా ఉండగలను? అలా అని ఈ ఇంటిని వదిలి దూరంగా ఎలా వెళ్ళగలను? ఎన్నో ఏళ్ల తర్వాత నా సరస్సు నాకు మళ్ళీ దక్కింది. ఇప్పుడు మళ్ళీ ఎవరో ఏదో అంటున్నారని సరస్సుకి దూరంగా నేనెలా పారిపోగలను? దక్కక దక్కిన అదృష్టాన్ని చేజెత్తులో ఎలా వదులుకోగలను? చిన్నప్పుడే సరస్సును వదిలి వెళ్ళిపోయాను. ఆ పాపానికి నిష్కృతి చేసుకునే అవకాశం ఇప్పుడు దొరికిందని కొద్దిగా సంతోషించాను. సరస్సుని ప్రేమగా చూసుకుంటూ తను పోగొట్టుకున్న తల్లి ప్రేమను తనకు మళ్ళీ దక్కేలా చేయాలనుకున్నాను. కానీ మళ్ళీ ఇంతలోనే ఇదేంటి? ఈయన మాటల్ని వింటూ ఇక్కడ ఉండను లేను, అలాగని సరస్సు నదిలి దూరంగా వెళ్ళను లేను. ఇప్పుడేం చేయాలి?
గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. ఎందుకమ్మా అలా దిగులుగా ఉన్నావు? రెండాంటీ చెప్తాను. ఇప్పుడు చెప్పు, ఏమైంది అలా ఉన్నావు? ఏం చెప్పనంటీ, డాడీ నా పుట్టినరోజుకి ఉండరంట. ఇవాళ్లే ఊరెళ్తున్నారు. నేనెంత చెప్పినా వినడం లేదు. అలాగా? అవును, లాస్ట్ ఇయర్ కూడా ఏదో పనుందంటూ బయటికి వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నారు. అలాగా? ఆయనకేమన్నా పనుందేమో. ఏం పని ఆంటీ, ఎప్పుడు ఉండే పనే కదా. అడిగితే ఏవో అగ్రిమెంట్స్ అన్నారు. అర్జెంటుగా సైన్ చేయాలంట. అందుకని హైదరాబాద్ వెళ్తున్నారంట. నా పుట్టినరోజు సంవత్సరానికి ఒక్కసారే కదా వచ్చేది. ఆ ఒక్కరోజైనా నాతో టైం స్పెండ్ చేయకపోతే ఎలాగూ? ఇప్పుడు ఏం చేయాలంటీ? డాడీ లేకుండా బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? నాకేం తోచడం లేదు. అసలు సెలబ్రేట్ చేసుకోవాలనిపించడం లేదు. వద్దమ్మా, అలా అనుకోకూడదు. డాడీకి ఏదో అర్జెంటు పనుండి అలా వెళ్తున్నారు. లేకపోతే ఉండేవారే. నువ్వంటే డాడీకి చాలా ఇష్టం కదా. ఆయన పైన నువ్వలా అలగకూడదు. అయినా ఆయన లేకపోతే నేను లేను. నీ పుట్టినరోజు నేను దగ్గరుండి జరిపిస్తాను. ఏ లోటు రాకుండా చూస్తాను. నిజం? నిజంగానా ఆంటీ? నిజమమ్మా. నువ్వింకేం ఆలోచించకు. హ్యాపీగా ఉండు. నీ బర్త్డేని దగ్గరుండి నేను సెలబ్రేట్ చేస్తాను. ఆ రోజు నీకేమేం కావాలో అన్నీ అరేంజ్ చేసి పెడతాను. యు జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. హాయిగా ఆనందంగా ఉండు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పుట్టినరోజు హ్యాపీగా గడపాలి. ఓకే? మా మంచి ఆంటీ, నిజంగా మీరెంత మంచివాళ్ళో.